ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అలంకారం గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. అలంకారం ధరించుకోవచ్చా, ధరించుకోకూడదా? స్త్రీలు అలంకరించుకోవచ్చా, అలంకరించుకోకూడదా? వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది, మీరు మాకు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో చాలామంది బోధకులు, ఉపదేశకులు అలంకారం నిషేధం, అలంకారం తప్పు అని చెప్తున్నారు కదా. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అలంకారం నిషేధం అని బైబిల్ చెప్పిందా? పాత నిబంధన గ్రంథం ఏం చెప్పింది? కొత్త నిబంధన గ్రంథం ఏం చెప్పింది? ఇక ఈ మాటలు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండిట్లో నుంచి మనం దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే యేసునాథుడు మత్తయి సువార్త 13:52 ఏం చెప్పాడు? పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేర్చబడిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుంచి కొత్త పదార్థాలని, పాత పదార్థాలని వెలుపులకు తీసుకొచ్చిన గృహ నిర్వాహకుని పోలి ఉన్నాడని చెప్పాడు కదా. అంటే పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేర్చబడిన ప్రతి శాస్త్రి అంటే సేవకులు అని అర్థం. తన ధననిధి అంటే దేవుని వాక్యం. పాత పదార్థాలు, కొత్త పదార్థాలు అంటే పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుంది, కొత్త నిబంధన గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. నేనైతే మీకు ఏం చెప్తున్నానంటే, అలంకారం నిషేధమని దేవుడు ఎక్కడా బైబిల్లో చెప్పలేదు. అలంకారం నిషేధమని బైబిల్లో లేదు. మనం బోధకులు మనోనేత్రములు ముయ్యబడిన వారే బైబిల్ చదివి అలంకారం నిషేధం అని చెప్తున్నారు. గొప్ప గొప్ప ఉపదేశకులుగా పేరుగాంచిన వారు అలంకారం నిషేధం 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 అని చెప్తున్నారు. అలంకారం నిషేధం అని బైబిల్లో ఎక్కడా లేదు. గొప్ప గొప్ప పేరుగాంచిన ఉపదేశకులు కూడా చాలామంది వివాహాన్ని నిషేధించారు. సిలోను పెంతుకొస్తోళ్ళు వివాహాన్ని నిషేధించారు. దేవుని వాక్యం సరిగ్గా అర్థం కాక, ప్రకటన గ్రంథం 14 వాళ్ళకి అర్థం కాక వివాహం నిషేధించారు. పేరుగాంచిన ఉపదేశకులైనంత మాత్రాన వాక్యాన్ని వక్రీకరించరాదు, అంతే కదా. దేవుని బిడ్డలారా, మాటలు చివరి వరకు వినండి. రండి పాత నిబంధన గ్రంథంలోకి వెళదాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఈ 24వ అధ్యాయంలో అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఉన్నాడు కదా. ఈ ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్తాడు కదా. లాబాను బెతూయేలు ఇంటికి వెళ్తాడు కదా. ఎందుకు వెళ్తాడు? ఇస్సాకునకు భార్యను తీసుకురావడానికి వెళ్తాడు. అతని ప్రయాణం సఫలమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏదైతే చెప్పాడో అదే జరిగింది. అయితే ఈ ఎలియాజరు 52వ వచనంలో ఏం చేశాడో చూద్దాం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. చూసారా, అతని పని సఫలమైంది. ఈ ఎలియాజరు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తీసి రెబెకాకు ఇచ్చాడు. బోధకులారా, వింటున్నారా? వెండి నగలు, బంగారు నగలు తప్పు, నిషేధం అని అంటే గనక దేవుడు ఇక్కడ అబ్రహాము సేవకుడైన ఎలియాజరు చేత రెబెకాకి వెండి నగలు, బంగారు నగలు ఎందుకు పంపాడు? మీరు ఒకసారి చెప్పాలి. మీరు నేను అంటున్నానని బాధపడద్దు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకని అబ్రహాము ఈ విధంగా చేశాడు? వెండి నగలు, బంగారు నగలు ఎందుకు పంపించాడు అబ్రహాము? అబ్రహాము మనకంటే గొప్పవాడు కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. మరి తన కోడలకి వెండి నగలు, బంగారు నగలు ఎందుకు పంపించాడు? తప్పు అయితే మరి తప్పు అని చెప్తున్నారు కదా మీరు తప్పు, బంగారం తప్పు, వెండి నగలు తప్పు అని ఏ వచనాలని చూపించి చెప్తున్నారో నాకు తెలుసు. ఆ వచనాలు నేను మీతో మాట్లాడతాను, చెప్తాను. కంగారు పడకండి, చివరి వరకు వీడియోని చూడండి. దేవుని బిడ్డలారా, ఇక దేవుని పరిశుద్ధ గ్రంథంలోనికి మరి ఆదికాండం 35వ అధ్యాయంలోకి వద్దాం. ఈ ఆదికాండం 35వ అధ్యాయంలో ఏం జరిగింది? సిమియోను, లేవి వీళ్ళిద్దరూ షేకెం పట్టణాన్ని నాశనం చేసి వచ్చారు. షేకెం పట్టణాన్ని నాశనం చేసి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ యాకోబు మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి రావడానికి సిద్ధమైతే ఏం జరిగింది? యాకోబు, కొడకల్లారా, నాకింత పాతకం తీసుకొచ్చారా, మీరు ఎందుకురా ఇటువంటి పని చేశారు,
అని చెప్పేసి యాకోబు చాలా బాధపడి దుఃఖం సలిపి ఏం చేశాడంటే ఇక్కడ 35వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, అంటే యాకోబు కొడుకులకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు? అన్య దేవతలను ఆరాధించే అలవాటు. యాకోబు కొడుకులు అన్య దేవతలను ఆరాధించేవారు, యెహోవాను కూడా ఆరాధించేవారు. నామకార్థ క్రైస్తవులు అన్నమాట. ఓకేనా? అన్య దేవతలను ఆరాధించేవారు. తర్వాత దేవుని బిడ్డలారా, యాకోబు ఏమన్నాడంటే, మీ అన్య దేవతలను పారవేసి మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి, మనం లేచి బేతేలుకు వెళ్ళిదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలను అన్నిటినీ తమ చెవులుకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను అని అక్కడ రాశాడు. అర్థమవుతుందా? యాకోబు కుమారులు ఏం చేశారు? అన్య దేవతలను పారవేశారు. బంగారాన్ని ఏం చేశారు? యాకోబుకి అప్పగించారు. యాకోబుకి అప్పగిస్తే యాకోబు ఏం చేశాడు? బంగారం పాడేశాడా? విగ్రహాలు పాడేశాడు, బంగారాన్ని పాడేయలేదు, బంగారాన్ని ఇసిరివేయలేదు. బంగారాన్ని ఏం చేశాడంటే మస్తకి వృక్షం కింద ఒక గుంత తీసి అందులో దాచిపెట్టాడు. కారణం ఏంటి? యాకోబు మీదకి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ యుద్ధానికి రావడానికి సిద్ధమయ్యారు. యాకోబు మీదకి యుద్ధానికి వచ్చారనుకోండి, దోపుడు సొమ్ముగా పట్టిపోతారు దొంగలు. అందుకని ఏం జరిగిందంటే యాకోబు బంగారాన్ని వెండిని ఏం చేశాడంటే మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడు. అర్థమవుతుందా? దాచిపెట్టాడు, పారవేయలేదు. ఏమండి, ఎవడైనా బుద్ధున్నవాడు బంగారాన్ని పాడేసుకుంటాడో మీరు చెప్పండి? బంగారం నిషేధం యాకోబు పాడేశాడు, బంగారం నిషేధం యాకోబు పాడేశాడని చెప్పే బోధకులారా, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? యాకోబు బంగారాన్ని దాచిపెట్టాడా పాడేశాడా? దాచిపెట్టాడని ఉంది ఇక్కడ. కానీ మీరేం చెప్తున్నారు? పాడవేశాడు యాకోబు బంగారం అని చెప్తున్నాడు. దాచిపెట్టాడంటే అర్థం ఏంటి? మరలా వచ్చి తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, బంగారం తప్పు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు, వెండి తప్పు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు, బంగారు నగలు వెండి నగలు తప్పు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, ఇంకా నిర్గమాకాండంలోకి వద్దాం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 2వ వచనంలో మోషే ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పాడనే అర్థం. మోషే ఏం చెప్తున్నాడు? కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీని వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోండని ప్రజలతో చెప్పుము అని యెహోవా మోషేతో చెప్తున్నాడు. ఐగుప్తుని దగ్గర, చెలికాని దగ్గర, చెలికత్తుల దగ్గర వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకోండి అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడు. వెండి నగలు బంగారు నగలు తప్పు అయితే దేవుడు ఎందుకు వెండి నగలు బంగారు నగలు తీసుకోమని చెప్పాడు? అంటే దేవుడు తప్పు చేశాడనా మీ ఉద్దేశం? మీరు గమనించాలి. పాత నిబంధన తీసుకుందాం, క్రొత్త నిబంధన తీసుకుందాం. పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేర్చబడిన ప్రతి శాస్త్రి తన ధన నిధిలో నుంచి పాత పదార్థాలని, కొత్త పదార్థాలని వెలుపులకు తీసుకొచ్చిన గృహ నిర్వాహకుని పోలి ఉన్నాడు అని యేసునాథుడు చెప్పాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలో. బిడ్డలారా, మీరు గమనించాలి. అందుకని బంగారం నిషేధం అని అసలు బైబిల్లో ఎక్కడా లేదు. బిడ్డలారా, మీరు గమనించాలి. ఇక చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 35వ వచనం. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుని యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునిరి. చూసారా? ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి వెండి నగలు బంగారు నగలు అడిగి తీసేసుకున్నారట. వెండి నగలు బంగారు నగలు తప్పు అయితే వీళ్ళు ఎందుకని అడిగి వెండి నగలు బంగారు నగలు తీసుకోమని దేవుడు చెప్పాడు? వెండి నగలు బంగారు నగలు తప్పు అని అసలు బైబిల్లో ఎక్కడా లేదు. నిషేధం అని బైబిల్లో ఎక్కడా లేదు. నువ్వు చెప్తున్నావు. నీకు అతిభక్తి ఎక్కువైపోయింది. అతిభక్తి ఎక్కువైపోయి సిలోను పెంతుకొస్తోడు వివాహం నిషేధం అని ఎలాగైతే చెప్పారో స్త్రీని ముట్టుకోకూడదని, ప్రార్థన గ్రంథం 14వ అధ్యాయం తప్పుగా అర్థమయ్యి
అలాగే నీకు దేవుని వాక్యం అపోస్తులు చెప్పిన మాటలు నీకు తప్పుగా అర్థమయ్యాయి. అర్థమయ్యి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావంటే అలంకారం నిషేధం అని చెప్పేసి నువ్వు ఆజ్ఞ కాని వాటిని ఆజ్ఞగా బోధించి దేవుని బిడ్డలారా విశ్వాసుల మీద మోయసక్యం కాని భారాలు మోపి వాళ్ళ హృదయాన్ని నొప్పించి బాధ పెట్టి వంచి వారిని మీరు నడిపించుతున్నట్లుగా మరి లేఖనం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు అలాగే చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇక నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల పిల్లలు మాకు ముందు నడవడానికి దేవత కావాలని అడిగినప్పుడు అహరోను ఏం చేశాడు? అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారపు పోగులను తీసి నా యొద్దకు తేండి అని చెప్పగా, అంటే ఇశ్రాయేలు పిల్లలు ఏం ధరించుకునేవారు? చెవులకి మెడలకే బంగారాన్ని ధరించుకునేవారు. బంగారం తప్పైతే దేవుడు ఎందుకు తీసుకోమని చెప్తాడు? బంగారం తప్పని బైబిల్ ఎక్కడా లేదు. బంగారాన్ని సమకూర్చుకోవడం తప్పని బైబిల్ ఎక్కడా లేదు. బిడ్డలారా మీరు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ బంగారం తప్పు అని చెప్పి బోధకులు ఇంకొక వచనాన్ని పట్టుకుంటారు. ఎస్తేరు సబ్జెక్ట్ తీసుకొని ఎస్తేరుని అలంకారంగా ఆత్మీయంగా మనం తీసుకోవాలంటారు. ఎస్తేరు సబ్జెక్ట్ అంతా అక్షరార్థంగా జరిగిందా, ఆత్మీయంగా జరిగిందా? ఆత్మీయంగా జరిగింది అని అంటే కనుక చరిత్ర కొట్టేయండి, మీరే బైబిల్ కొట్టేయండి. దేవుని బిడ్డలారా, ఎస్తేరు పుస్తకం చరిత్ర పుస్తకం, చరిత్ర కలిగిన పుస్తకం. అది చరిత్ర గ్రంథంలో అది ఒక గ్రంథం. అది ఎస్తేరు అక్షరార్థంగా జరిగింది ఎస్తేరు గ్రంథం. అలాగే ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు, తప్పేమీ కాదు. అయితే ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం కాక మరేమీ కోరలేదని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎస్తేరు అలంకరించబడిందనే కదా అర్థం. హేగే నిర్ణయించాడు కదా అలంకారాన్ని. తప్పు కాదు, తప్పని బైబిల్లో ఎక్కడా లేదు. ఇంకా అనేకమైన రెఫరెన్స్లు మీకు నేను ఇవ్వచ్చు, కానీ టైం సరిపోదు. బిడ్డలారా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ అలంకారం కోసం చెప్తాడు. అలంకారం తప్పని బైబిల్ ఎక్కడా లేదు. నీ చేతులకి గాజులు ఇచ్చానంటాడు, కడియములు ఇచ్చానంటాడు, వడ్డానం పెట్టానంటాడు, హారం పెట్టానంటాడు, చెవు పోగులు పెట్టానంటాడు. అవన్నీ ఏజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకోండి. అలంకారం నిషేధం అని చెప్పే బోధకులు ఇంకొక వచనాన్ని చూపిస్తారు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకున్నటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రములు ధరించుకున్నటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అంటున్నాడు కదా. ఇక్కడ బంగారం అనే మాట ఉందని ఇక బంగారం నిషేధం అంటున్నాడు. ఇక్కడ బంగారం అనే మాట ఉందని ఇక బంగారం నిషేధం. మరి గాక అన్నాడు కదా. జడలు అల్లుకున్నటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రాలు ధరించుకున్నటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అని అన్నాడు కదా. ఇక్కడ బంగారం అనే మాట ఉంది కాబట్టి ఇక బంగారం తప్పు అంటున్నారు. మరి అలా అనుకుంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి కదా. ఆ 2 మాటలు ఏంటి? జడలు అల్లుకోకూడదు అంటే బోధకులారా, బంగారం తప్పు అని చెప్పే బోధకులారా, మీ భార్యలు జడలు వేసుకోకూడదు, ఒక్క జడ కూడా వేసుకోకూడదు, మీ పిల్లలు జడలు వేసుకోకూడదు, విప్పి కటింగ్లు వేయించుకోవాలి, బోడెంద్రమ్మలాగా ఉండండి. మరి ఎందుకంటే చెప్తున్నారు కదా మీరు అలంకారం తప్పు అని, బంగారం తప్పు అని. మరి బంగారం తప్పు అన్నా కాడే జడలు కూడా తప్పు అంటున్నాడు కదా. జడలు తప్పు అన్నా కాడే వస్త్రాలు కూడా ధరించుకోవద్దు అంటున్నాడు కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు బోధకులు? వస్త్రాలు కూడా ధరించుకోకూడదు. ఇక ఏం ఆలోచిస్తున్నారు మీరు వాక్యాన్ని? వాక్యం మీకు ఎలాగ అర్థమవుతుంది? మళ్ళీ గొప్ప గొప్ప ఉపదేశకులుగా ప్రసంగ పీఠికల మీద బలాలు కొద్ది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. ఆ సిలోను పెంతుకొస్తోళ్ళకి కూడా అలాగే అర్థమైంది దేవుని వాక్యం. ఆ సిలోను పెంతుకొస్తోళ్ళకి దేవుని వాక్యం ఎలాగ అర్థమైంది? ప్రార్థన గ్రంథం 14వ అధ్యాయం, స్త్రీ సాంగత్యం లేని వాళ్ళే సియోను కొండకి వెళ్ళారని అక్కడ రాసి ఉందని చెప్పేసి ఇక వివాహం నిషేధం అని చెప్పారు వాళ్ళు. దేవుని వాక్యం సరిగ్గా అర్థం కాక నలుదిశలా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి, అన్వేషించాలి, పరిశీలించాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అని దేవుడు చెప్పలేదా?
అందుకని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. దేవుని బిడ్డలారా, బంగారం తప్పు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. బంగారం తప్పు అయితే జడలు వేసుకుంటాం కూడా తప్పే, అంటే స్త్రీలు జడలు వేసుకోకూడదు. ఇక బంగారం తప్పు అయితే అక్కడ ఇంకొక మాట రాశాడు, వస్త్రాలు కట్టుకోవడం కూడా తప్పే, స్త్రీలు వస్త్రాలు కట్టుకోకూడదు. ఇక అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. అయినా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసునాథుడు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడని అక్కడ రాస్తుంది. యేసునాథుడు కూడా తప్పే ఇక, అంతే కదా? మీ ప్రసంగాలను బట్టి యేసునాథుడు కూడా తప్పే చేశాడు. ఇక ఆయన కూడా నిలదీసేయండి, ఎండగట్టే సారేసేయండి, ఉతికేసి. ఏం ప్రసంగాలు చేస్తున్నారు మీరు? అలంకారం తప్పని ఎవడు చెప్పాడు నీకు? బైబిల్ ఎక్కడ రాస్తుంది? లేదు లేదు లేదు. ఇలాంటి ప్రసంగాలు చేసి రక్షణ పొందేవారిని పొందకుండా చేస్తున్నారు. నీ గాజులు తప్పు, నీ బొట్టు తప్పు, నీ పట్టీలు తప్పు అని చెత్త ప్రసంగాలు చేసి అన్యజనుల రక్షణలోకి రానివ్వకుండా వాళ్ళని దేవుని దగ్గర దూరపరుస్తున్నారు మీరు. దేవుని బిడ్డలారా, వాటి గురించి దేవుడు చెప్పలేదు. అన్యజనుల నుంచి రక్షణ పొందే వారిని రానివ్వండి, వాళ్ళ మీద మోయిసక్కింకని భారాలు మోపొద్దు. వారు జారత్వాన్ని గొంతు పిసికి చంపిన దాన్ని విగ్రహారాధనకు దూరంగా ఉంటే చాలు అని చెప్పారు ఆది అపోస్తలులు. నువ్వు తప్పించిపోతావు ఎందుకు యూదుల్లాగా? దేవుని బిడ్డలారా, ఈ అలంకారం తప్పని చెప్పేవారు ఇంకొక వచనాన్ని చూపిస్తారు. ఆ వచనం ఏంటంటే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మరియు స్త్రీలను అణుకువియు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనా ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా మీ సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోండి అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ కూడా పేతురు ఏం చెప్పాడు? జడలో అల్లుకునుటయు అని పేతురు ఏ మాట అయితే చెప్పాడు, పౌలు కూడా అదే చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? జడలో అల్లుకోకూడదు, జడ వేసుకోకూడదు. ఇక అంటే అక్షరార్థంగా తీసుకుంటే ఇలాగే అర్థమవుతుంది. ఈ మాటలు అక్షరార్థంగా తీసుకోకుండా మనం ఏం చేయాలంటే, పౌలు గారు చెప్తున్నాడు తగు మాత్రపు అలంకారం అని అంటున్నాడు, తగు మాత్రపు వస్త్రాలు అంటున్నాడు. అంటే వెలగల వస్త్రాలు ధరించుకోకుండా తగు మాత్రంగా ధరించుకోవచ్చు అంటున్నాడు. తగు మాత్రపు అలంకారం ధరించుకోవచ్చు అంటున్నాడు. ఒకవేళ మీరు అన్నట్టు ఇదే ప్రామాణికంగా తీసుకుంటే కనుక కిందకు వచ్చేసరికి ఈ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 11, 12 వచనాలకు వచ్చేసరికి స్త్రీలు సంఘంలో ఉపదేశించడానికి వాళ్ళకి సెలవు లేదన్నాడు. మరి సెలవు లేదన్నప్పుడు బాధకులారా, మీ భార్యల్ని బలిపీఠం ఎక్కించి బైబుల్ ఇచ్చి ఎందుకని ఉపదేశాలు చేపిస్తున్నారు? మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోవాలి కదా. పై వచనాలేమో ప్రామాణికంగా తీసుకుంటావు, బంగారం నిషేధం అన్నాడని పిచ్చి ముదిరింది నీకు వాక్యం సరిగ్గా అర్థం కాలేదు. పై వచనాలేమో ప్రామాణికంగా తీసుకుని కింద వచనాలకు వచ్చేసరికి మాత్రం దేవుని బిడ్డలారా ఆ విధాలు వేరు, ఆ విషయాలు వేరు, వాటిని వేరేగా తీసుకోవాలని చెప్తారు. మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, అలంకారం తప్పని బైబిల్లో ఎక్కడా లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. బైబిల్ 4 విధాలుగా ఉంది, 4 విధాలుగా. బైబిల్లో ఆజ్ఞలు ఉన్నవి, ఆజ్ఞలాగా చూడాలి. బైబిల్లో ఉపదేశం ఉంది, ఉపదేశంలాగా చూడాలి. బైబిల్లో హితోపదేశం ఉంది, హితోపదేశంలాగా చూడాలి. బైబిల్లో మర్మాలు ఉన్నాయి, మర్మాల్లాగా చూడాలి. మర్మాలని ఆజ్ఞల్లాగాను, ఆజ్ఞల్ని ఉపదేశంలాగాను, ఉపదేశాన్ని హితోపదేశంలాగాను కలిపి చెరిపావనుకో ఇక వాక్యం అంతా గందరగోళం అయిపోద్ది. అందుకని వాక్యాన్ని కలిపి చెరపకుండా చక్కగా మనం విభజించినట్లయితే, ఆలోచించినట్లయితే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. బిడ్డలారా, మీరు గమనించండి, అలంకారం తప్పని ఎక్కడా లేదు. తగుమాత్రంగా అలంకరించుకోవచ్చు. లేదు మేము అలంకరించుకోమంటారా, మంచిది, మానేయవచ్చు. ఎందుకంటే ఇది ఆజ్ఞ కాదు కనుక. ఆజ్ఞ కాని దాన్ని ఉపదేశకులు ఆజ్ఞగా బోధిస్తున్నారు, అది నేను చెప్పేది. అందుకు ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరిచి మీరు విజ్ఞులు కండి. ప్రైజ్ ది లార్డ్.